వావ్, ఇదైతే సూపర్ ఉంది. నాకైతే వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. స్లో బయట వెదర్ చూడండి ఎట్లుందో. ఫుల్ వర్షం వచ్చి చలి వెట్టింగ్స్, ఫాగ్ అయితే డేంజర్ ఉంది. అంటే ట్యాంక్లో కొడతారా ఎట్లా? ఎంత? 5 లీటర్లు అంతేనా? దాదాపు ఈ ఫార్చునర్, దీని ముందు ఒక ఇన్నోవా క్రిస్టా ఉంది. వీళ్ళు ఒక 100 కిలోమీటర్స్ నుంచి మనతో పాటే వస్తున్నారు. పెట్టేసిన ఇలా పెట్టేసి ఇప్పుడు పే చేయాలి అవసరం లేదా? సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ నాగేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ VNB. సార్ బయట వెదర్ చూడండి ఎట్లుందో. ఫుల్ వర్షం వచ్చి చలి వెట్టింగ్స్, ఫాగ్ అయితే డేంజర్ ఉంది. బాబా ఏమన్నా ఉందా? ఇది చిత్రదుర్గ విలేజ్, సారీ సిటీ. ఇది చిత్రదుర్గ సిటీలో ఉన్నాం. సో నైట్ బాగా లేట్ అయిపోయిందని చెప్పి ఇక్కడ పడుకున్నాం కదా. ఇప్పుడైతే ఇక్కడి నుంచి బెంగళూరు స్టార్ట్ అవుతున్నాం. టైం కూడా ఎంత అవుతుంది? ఈ రూట్ టైం వచ్చేసి 7:46 అవుతుంది టైము. ఇక్కడ నుంచి బెంగళూరుకి 2.5 అవర్స్, 3 అవర్స్ చూపిస్తుంది. అంటే 8 అయినా 9, 10, 11:30 అయింది బెంగళూరు వెళ్ళేసరికి. మళ్ళీ అక్కడి నుంచి నేను హైదరాబాద్కి స్టార్ట్ అవ్వాలి. ఓవరాల్గా ఈరోజు నేను ఆల్మోస్ట్ 970 అంటే అప్రాక్సిమేట్లీ 1000 కిలోమీటర్స్ రైడ్ చేయాలి నేను. ఎప్పుడు వెళ్తున్నా ఏమో. అండ్ ఈరోజు డే 8 జర్నీ నాది, లాస్ట్ జర్నీ కర్ణాటకలో. కర్ణాటక నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోవాలి, ఇంకా తెలంగాణ స్టేట్కి. సో 1000 కిలోమీటర్స్ రైడ్ చేయాలి. ఫస్ట్ అయితే ఒక 200 కిలోమీటర్స్ రైడ్ చేసి మా ఫ్రెండ్స్ని బెంగళూరులో డ్రాప్ చేసి అక్కడి నుంచి అయితే నేను మళ్ళీ హైదరాబాద్కి స్టార్ట్ అయిపోవాలి. చలో లెట్స్ గో. నైట్ ఘోరంగా తడిచిపోయినాం కదా, మళ్ళీ సేమ్ అయ్యే క్లాస్ వేసుకున్నాను ఎందుకంటే బయట ఫుల్ వర్షం పడుతుంది. సో అట్లనే తడుచుకుంటూ వెళ్ళిపోతే అయిపోద్ది. సో లెట్స్ గో టు బెంగళూరు, then Hyderabad. Let's go from Chitradurga city to Bangalore. ఒక చిన్న టీ బ్రేక్ తీసుకొని విల్ గో. మనం నైట్ వచ్చింది ఈ రూట్లో అన్నట్టు, ఇట్లా బ్రిడ్జ్ కింద నుంచి వచ్చేసినాం అవతల సైడ్ నుంచి. ఇప్పుడు డైరెక్ట్ లెఫ్ట్ తీసుకుంటే బెంగళూరు. ఈ హైవే ఎక్కాలి మనం, స్ట్రైట్ ఒకటే హైవే. మనం బెంగళూరు నుంచి చాలా దూరం వచ్చేసినాం, అనంతపూర్ దాటేసినాం. 240 కిలోమీటర్స్ బెంగళూరు ట్రాఫిక్ నుంచి బయటపడి ఇప్పటికి 240 కిలోమీటర్స్ వచ్చినాం. జస్ట్ 3 అవర్స్లో వచ్చేసినాం. గూగుల్ టైంని 1 అవర్ 40 మినిట్స్ బీట్ చేసిన. పవర్ పెట్రోల్ లేదా? టెస్టింగా దేనికి కొడతారు? దేని అంటే ట్యాంక్లో కొడతారా ఎట్లా? ఎంత? 5 లీటర్లు
అంతేనా? మళ్ళీ తర్వాత మళ్ళీ వేస్తాం. ఎంత కావాలంటే ఎంత వేస్తాం. ఫుల్ ట్యాంక్ కొట్టేసేయండి. ఫస్ట్ 5 లీటర్లు కొట్టుకోండి, మళ్ళీ వేస్తాం బ్యాలెన్స్. ఎందుకట్లా అని మామూలు వేసుకోండి. ఆన్లైన్ సార్ ఇది. ఆన్లైన్లో టెస్టింగ్ 5 లీటర్లు అడుగుతుంది. అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ, మళ్ళీ రేపు సాయంత్రం వరకు మళ్ళీ అడగదు. ఓకే. ఇది ఆల్రెడీగా నేను సేల్ చేసేసుకున్నాను. 4 రోజుకి 200. అది టైం అయిపోయింది. మళ్ళీ 5 లీటర్లు టెస్ట్ పెట్టుకున్నాం. మళ్ళీ రేపు సాయంత్రం వరకు వస్తుంది. ఓకే కొట్టండి. ఏమో ఫస్ట్ టైం ఉంటున్నా 5 లీటర్ టెస్టింగ్ అట, ఆన్లైన్ అట, ఏందేందో. ఆటోమేటిక్గా 5 లీటర్స్కి ఆగిపోద్ది అది. అవునా? ఏమో నేను ఎప్పుడు అసలు 10 గంటలకు లోపల కొట్టేయాలి. మీరు మార్నింగ్ నుంచి కొట్టలే? పవర్ పెట్రోల్ ఎవరు వాడరు ఇటు? ఫుల్ ట్యాంక్. ఇది సపరేట్ వస్తుందా? ఇది సపరేటా అది సపరేటా? 579 5 లీటర్స్కి. ఓకే. ఫస్ట్ ఎంత 5 అది వచ్చి ఇప్పుడు 8 అంటే 13-14 లీటర్లు పట్టింది. చలో ఫ్యూయల్ బ్రేక్ అయిపోయింది. 6 అవుతుంది టైము. ఇంకా మనం 543 కిలోమీటర్స్ పోవాలి. అంటే ఈ ట్రైన్ 543 కిలోమీటర్స్ పోవాలి. ఎక్కడికంటే ములుక్కి, మన ఆఫీస్ దగ్గరికి. సో 10 అవర్స్ చూపిస్తుంది గూగుల్. మనకు 10 అవర్స్ పడుతుంది. గట్టికి కొడితే, వర్షం పడకుండా ఉంటే మాత్రం గట్టికి కొడితే ఒక 7-8 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. ఏది పాసిబుల్ ఉంటే అది చూసాం. ఇక్కడి నుంచి అయితే హైదరాబాద్కి వెళ్ళాలి ఫస్ట్. ఇంకా హైదరాబాద్ 340 కిలోమీటర్స్ ఉంది. ఎంత టైం పడుతుందో తెలియదు, చూడాలి. ఇంకా నైట్ రైడ్ కదా, కొద్దిగా స్పీడ్ తక్కువ అయిపోతుంది. మార్నింగ్ నుంచి అయితే నేను యావరేజ్గా 120+ కొట్టుకుంటూ వచ్చిన బెంగళూరు నుంచి. నేను స్టార్ట్ అప్పుడే 2:30కి అట్లా స్టార్ట్ అయినా బెంగళూరులో. సో అట్లా లేట్ అయిపోయింది. మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఉంటే మాత్రం ఈ పాటికి హైదరాబాద్ అవుట్కట్స్లో ఉండేటోడిని. కొంచెం మధ్యాహ్నం బ్రేక్ తీసుకొని లంచ్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి బయలుదేరేసరికి చాలా లేట్ అయిపోయింది. అండ్ బెంగళూరు ట్రాఫిక్లో ఒక 1 అవర్ వేస్ట్ అయిపోయింది. ఓకే, నో ప్రాబ్లం, స్లోగానే వెళ్దాం మనం. దాదాపు ఈ ఫార్చునర్, దీని ముందు ఒక ఇన్నోవా క్రిస్టా ఉంది. వీళ్ళు ఒక 100 కిలోమీటర్స్ నుంచి మనతో పాటే వస్తున్నారు. హైదరాబాద్ 160 ఉంది. ఇంకా ఇక్కడ నుంచి టైం 8 అవుతుంది. 160 అంటే 8-10 అవుతుంది కావచ్చు మనం పోయేసరికి. 10-10:30 అట్లా. బండి కండిషన్